శంకరా ఆదిదేవరా అసకలంబు నీవయ్య పరమేశ్వరా నీవే దిక్కయ్యా నీకై మొక్కెదా నీ అక్కున చేర్చు నీల కంఠుడా. సో చూస్తున్నారు కదా, ఒక చిన్న గది తెలిసి 5/10 కూడా లేదు ఈ రూము. ఆ రూమ్లో ఒక మతి స్థిమితం లేని తల్లి, ఆ తల్లి కూడా ఆరోగ్యం బాగలేకుంటే ఆ తల్లి ఈ మధ్యనే చనిపోయింది. ఆ తల్లికి మతి స్థిమితం లేని కొడుకు. సో ఆ దేవుడు ఎట్లా శిక్షించో చూడండి. ఆమె అట్లా ఆ రమ్మకంగా చనిపోవడం, మళ్ళీ ఈయన అనాథ కావడం. ఇక్కడ కాలనీ వాళ్ళు మన వీడియోలు చూసి అన్న ఈయనని కాపాడండి, ఎట్లన్నా చేసి ఆయనకు ఒక పునరావాసం కల్పించాడు అనగానే ఇమ్మీడియట్లీ ఆమె చనిపోగానే అని తెలియగానే ఇమ్మీడియట్లీ వచ్చి ఈయన తీసుకోవడానికి వచ్చినాం. కానీ మరి ఇంట్లో పరిస్థితి చూస్తే స్మెల్ వస్తుంది, ఎక్కడిదక్కడనే ఉంది. వాష్రూమ్ ఇక్కడనే, బాత్రూమ్ ఇక్కడనే, అన్ని ఇక్కడనే జరిగినాయి. కానీ మరి ఎందుకు ఆ దేవుడు ఇలాంటి వాళ్ళని ఎందుకు శిక్షిస్తాడో తెలియదు. ఏదేమైనా మరి ఈ రోజుకి చనిపోయి 9 days అయిందన్న, 7 days అవుతుంది. తల్లి చనిపోయి 7 days అవుతుంది. తనకు 1% కూడా లేదు అమ్మ వస్తుంది అనే ఆలోచన మాత్రమే ఉంది. సో ఆ కార్యక్రమాలన్నీ చనిపోయినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్ గారు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన వీడియోలు చూసి కాలనీ వాళ్ళందరూ మాతృదేవోభవ మనకు చెప్పండి తీసుకెళ్తారనగానే అనిల్ అన్న మనకు సమాచారం ఇచ్చిండు. మరి ఆయననే తలకోరు పట్టి ఇలా తల్లి తలకోరు పట్టి సేవ కార్యక్రమం చేసిండు. చాలా పుణ్యకార్యం అది. మీరు తలకోరు పట్టి అన్నట్టు చాలా సంతోషం అనిపించింది. ఏదేమైనా ఈరోజు మరి ఒక వ్యక్తిని ఈయన ద్వారా మనం తీసుకెళ్తున్నాం. ఆయనకి పర్మనెంట్గా నేనున్నంత కాలం ఈయన చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఈయనకు సంబంధించి ఎవరు లేరు కాబట్టి నేను తీసుకెళ్ళి సాదుకుంటా అని చెప్తున్నా. సో ఇతన్ని మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటే మనం తప్పకుండా ట్రీట్మెంట్ అందిద్దాం. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి ఆశీర్వాదం ఉంటే, కుటుంబం ఎవరు లేరు కాబట్టి మనమే చూసుకోవాలి. కాబట్టి మన ఫ్యామిలీ 150 మంది ఫ్యామిలీ, 151 మనిషి. తల్లి చనిపోయి 7 days అవుతుంది. మన హిందూ సాంప్రదాయం ఏం చేస్తాం, మనం దశదిన కర్మ అనేది ఖచ్చితంగా 9 రోజులకు 11 రోజులకు చేస్తుంటాం. మనం దినాలు అంటాం. ఆ దినాల కార్యక్రమం కూడా ముందు నీ నుండి వీళ్ళ తల్లికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ఉన్నా దినాలు ప్లస్ నెల మాసికం కూడా నేనే చేస్తా, ప్లస్ సంవత్సరికం కూడా చేస్తుంటారు. ఈయన తల్లి లేని లోటు మనం తీర్చాలి. ఆ తల్లి చనిపోయింది కాబట్టి ఆమెకు కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏమున్నా కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే నేను తప్పకుండా ఈయన తల్లికి చేయవలసిన కార్యక్రమాలన్నీ ఒక కొడుకుగా నేను నెరవేరుస్తా. మరి తలగోరు పెట్టి ఆయన నెరవేర్చిండు, మరి కార్యక్రమాలు చేసి నేను నెరవేరుస్తానని తెలియజేస్తున్నాను. మీ అన్న వచ్చి అంతా చూస్తున్నారు. ఆ శవం కూడా లోపలే ఉంది. వేరే వాళ్ళకి ఏం వచ్చింది పట్టించుకోవడానికి. అంటే చనిపోయి అట్లనే ఉండేనా లోపల? అయ్యో, అంటే ఎవరు ముట్టుకోలేదు. చూస్తారు, వచ్చి బయట వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు అంతే. చూసుకోలేదు ఎవరు. ఈయన బయట కూర్చుంటే కూడా నాకు బాగా అనిపిస్తుంది. మీరు వచ్చారు, వచ్చి తప్పకుండా అన్నకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ముందు నడిచాడంటే పాపం. తలగోరు పెట్టడం అంటే తలగోరు పెట్టడం అంటే తల్లికి ఈ రోజు సొంత తల్లిదండ్రులకు పెట్టట్లేదు, కానీ ఆయన ముందుండి ఒక అమ్మని పంపారంటే అది మామూలు విషయం కాదు. మంచి అవును. అన్నకు గిరన్నకు నువ్వు ఇట్లా వీడియో తీసి పెట్టాను, నువ్వు చాలా మందికి పునర్జన్మనిచ్చినావు. ఆ వీడియో చూసే వచ్చినా నేను అది చెప్పి అన్న నువ్వు ఇట్లా తీయ అని చెప్పి వీడియో తీసి మీకు పంపించినాను. సంతోషం. మీరు మంచి కార్యక్రమం చేసిరన్నా, మీకు సమాచారం ఇచ్చారు. ఆయన కాపాడుకున్నాం ఇవాళ మనం, లేకపోతే ఇంకా అట్లనే ఉంటే ఇబ్బంది పడతాం. అదే బాధపడకు. ఇవాళ మంచి కార్యం చేసినాం కదా, మంచి పని చేసినావు కదా నువ్వు కూడా.
మనం మాట్లాడినాం కదా, అయిపోయింది కదా. ఇప్పుడు నువ్వు పిలవంగానే వచ్చినా నేను, అంటే తలగూరు పట్టిన వ్యక్తి చెడిపోయినట్లేదు చరిత్రలో నిజంగా. ఇంటికి ముందలావా ఎవరు రాలే. ఉమ్. మా బాబుకు వచ్చిపోయేటోళ్ళు బిస్కెట్ అదే. అది తింటున్నారు. అంతేగాని అయ్యడం కుక్క చేసేస్తారు. ఎస్టవ్ లేరు కదా. అయితే ఇక్కడ కూర్చుంటాడు, దోమలు అంతా ముట్టుకుంటాడు, కాళ్ళు డైలీ డైలీ వచ్చి ముట్టుకుంటాయి. లోపల ఏదో పంపించి బాధ తాళం వేసి వేస్తుంది. ఇప్పుడు మనం ఉంటాం, కుక్క వస్తే కరుస్తుంది. మేము బాధపడేవాళ్ళం. ఏడో వస్తే కరుస్తుందేమో, అదే. పిల్లగాన్ని ఏం చేస్తుందో ఏమో, అదే. రేపటి దినాన సో ఆలోచించడం మేము. చూస్తున్నారు కదా, ఒక మానవత్వం అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా తల్లి చనిపోయిన తర్వాత పిల్లలు అనాథలు అవుతుంటారు. సో అనాథ కాకుండా కాపాడి ఆ తల్లికి తలగొరు పెట్టి మళ్ళీ ఆయన ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనే ఒక ఆలోచనతోటి మరి ఈరోజు అనిల్ గారు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళందరూ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మనం రావడం, తీసుకెళ్ళడం. సో అది ఒక దైవ కార్యం అని చెప్పుకోవచ్చు. సేవ చేసేది అనేది మరి భగవంతుడు మనకు కల్పిస్తుంటాడు. ఈరోజు మరి ఇతను తీసుకెళ్తున్నాం. బాధ్యత అంతా కూడా ఆయన ఉన్నంత కాలం, నేనున్నంత కాలం ఆయనని చూసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. సో ఈ కాలనీ వాసులందరికీ కూడా నేను మా మాతృదేవ భాషం ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆనాదులా సహస్రలింగేశ్వరా దివ్యక్షేత్రం. మీ ఇంటికి తీసుకొచ్చి వదిలేస్తా. నువ్వు నేనేమంటలే, మాకు అదొత్తుల బంగారం ఏదొత్తుంది అది మాకు కావాలి. అది నాకు వస్తే నాకు వాళ్ళు కామను, నేను వాళ్ళు కలిసి ఈ బాబుకు ఇచ్చేద్దాం. నమ్మకం ఉంటే ఇవ్వండి, నమ్మకం అంటే నాతో రండి. అంతేగాని రేపు రాకపోతే చీదా ఇంటికి. నమస్తే నగరేనా. నమస్తే. ఏంటంటే నేను ఈ వీధిలో ఉన్న పరిస్థితులు ఏందని కనుక్కుంటూ వస్తున్నా. సమస్యలు ఏంది తెలుసుకొని రాసుకుందామని వస్తుంటే ఈ బాలరాజు ఇట్లా పరిస్థితి అని చెప్పాడు. చెప్పాక అనాథాశ్రమం వేయడం ప్లాన్ చేసి అందరం కలిసి అనాథ చేసాం. మళ్ళీ డల్ అవ్వడం వాళ్ళు పంపించేసారు. పంపించడం ఇక్కడికి వచ్చేసరికి ఆమె అసలు కూర్చున్నా లేస్తలేదు కాబట్టి వాళ్ళు పంపించారు. ఓపిక ఉంటే అయితే భయపడరు వాళ్ళు. పంపించేసరికి ఇక్కడ ఉండి 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 అల్లనే ఏరుకోవడం, అల్లనే వచ్చేయడం అట్లా చేసేసి ఆమె చనిపోయింది. చనిపోయినాక ఈ కల్లీలు వాళ్ళు ఎవరితో ఫోన్ చేయించారు. నాకు ఎవరు చేసారు తెలియదు. చేపిస్తే ఎమ్మటే నాకు పొద్దున చెప్పి రాత్రి అయిందని నాకు చెప్పలేదు వాళ్ళు. అంటే ఇబ్బంది పడతారు అనుకున్నారా, ఏం పడతారు అనుకో తెలియదు. కానీ వాళ్ళు పొద్దున మన విషయంగా వచ్చి అందరు వచ్చారు, వాళ్ళ చుట్టాలు బిట్టాలు వచ్చారు, అందరు వచ్చారు. భయపడుతున్నారు ఇతను తీసుకోపోనికి భయపడుతున్నారు వాళ్ళు. వచ్చిర్రు ఆ రోజు వచ్చిర్రు, సాగు చేసినాం, అందరు వాళ్ళు వచ్చారు, పట్టుకుంటూ లేరు. అది పరిస్థితి అంతా చూసి పరిస్థితి ఇప్పుడు 5 రోజుల నుంచి ఏంది పరిస్థితి? వీళ్ళే గల్లీలో తెచ్చి పెడుతున్నారు. ఒక్కడే అసలు నేను తాళం వేస్తున్నా. నైట్ తాళం వేసి ఆ షాప్ ఆమె దగ్గర పెడుతున్నా, అక్క దగ్గర. పొద్దున మళ్ళీ నేనే వస్తున్నా, ఆ షాప్ తాళం తీస్తున్నా. టిఫిన్ వాళ్ళు పాప అన్న వాళ్ళు ఇస్తారు ఫ్రీగా, ఆడికి వాళ్ళు తెచ్చిస్తున్నారు. నేను ఎంక్వైరీ చేస్తున్నా. వచ్చి ఆయన తలుగురు బట్టి ఆయన కాస్టమ్ చేసి నేను కూడా అడిగినా, అమ్మ ఆగిపోయింది, అది పోయింది, పండుకుంది, జ్వరం వచ్చింది, ఆడపోయింది, హాస్పిటల్ పోయింది, పనికి పోయింది, ఏదో చెప్తున్నా. కానీ ఇప్పుడు ప్రస్తుతం కూడా అంతే. ఇప్పుడు ఆ తూడోలు ఎంత కలిసి తెలియదు, మనకు చెక్ చేస్తే మీ కూతురు ఎగ్జామ్ ఉంటే కూడా వచ్చేసారు. చాలా థ్యాంక్ యూ సార్. వాళ్ళు నమ్మట్లేరు, ఇవాళ రేపు అంటారు, వస్తారో లేదు నన్ను ఎవరు నమ్మలేదు. కానీ నమ్మకాన్ని వెలిగించారు అన్న. థ్యాంక్ యూ. మొత్తం అందరికి కూడా అడిగినాము, ఎవరు తీసుకోవడం అంటే అన్నలకు ఏం చెప్పినా మన ఇట్లా గట్టు గిరాన్ ఉన్నాడు, చాలా మందికి హెల్ప్ చేస్తారన్న. మాతృదేవ అనాథాశ్రమం ఈ పిల్లగానికి ఎవరు లేరు, మీరే సాయం చేయాలంటే తెలిసిన ఇమీడియట్ గా నెక్స్ట్ రోజే వచ్చి వాళ్ళ పాపకి ఎగ్జామ్ ఉన్న మొత్తం అంతా వేసుకొని వచ్చి తీసుకుపోతున్నా. ఈయన ఏమైతాడమ్మా నీకు? కొడుకు అవుతాడు. కొడుకు అవుతాడా? ఇప్పుడు ఈయన బాధ్యత ఎవరు చూడాలి? ఎవరైనా ఉన్నారా చూసేటోళ్ళు? నేనున్నా, వాళ్ళు అత్తగారింట్లో ఉన్నారు. ఎవరు? మీ చెల్లెళ్ళు. సరే, ఇప్పుడు మరి ఈయన చూసుకుంటావా? నాకు శాత కాదు. మరి ఈయన ఏడ పెడదాం? ఏడా? ఇంత ముందుకు ఒకసారి పంపిస్తే వాపస్ పంపించారు కదా. మరి ఆ పోలీసు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసారు. మరి మీ సంతకాలు పెడతానికి 2 రోజులు 3 రోజులు పట్టింది. నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదు అని చెప్తే ఆయన కూడా గట్టిగా చేసిరు. సరే, మీ ఫ్యామిలీ మీది, మీ పిల్లలు మీకు ఓకే. మరి ఈయన పరిస్థితి ఎట్లా? సొంత చెల్ల కొడుకే కదా. మరి ఏదన్నా ఒక అనాథాశ్రమం లేదని అనుకుంటురా, లేకపోతే మీరు పట్టించుకుంటారా? ఇప్పుడు ఈయనకి ఏమన్నా అయితే ఏం కాదు, దేవుని దయ వల్ల ఏం కావద్దు అని కోరుకుందాం. ఏమన్నా జరిగితే మీ చెల్లె చనిపోయింది, ఈయన అనాథ అయిపోయాడు. ఈయన బాధ్యత అనాథాశ్రమం పెట్టు.
రేపటి నాడు ఈయనకి ఏమైనా జరిగితే అప్పుడు వస్తారు, చుట్టాలు వస్తారు, పెద్ద అందరు వస్తారు. ఇవాళ ఎవ్వరు పెట్టరు, అదే మరి ఇవాళ ఆపద ఉన్నప్పుడు ఎవరు రారు. ఆయల కూడా ఏమైనా జరిగితే చెప్తాం, జరిగింది అనుకో, అట్టెట్లా అయింది ఇట్టెట్లా అయింది అని వస్తే అది బాగుండదు. అందుకని ఇప్పుడు ఈయన బాధ్యత, మా ఆశ్రమం ఉంది తీసుకెళ్తున్నాం, మా దగ్గర పెట్టుకుంటాం, ఏమైనా అయినా కూడా నేను ఒక పెద్ద దిక్కులాగా ఒక తమ్ముడిలాగా చూసుకుంటా, సాదుకుంటా. రేపటి నాడు ఏమైనా జరిగింది అనుకో మీరు అబ్జెక్షన్ చేయొద్దు, ఓకేనా? నీతో పాటు ఎంతమంది అంతమందిని కూడా మాట్లాడిపి వాళ్ళని కూడా ఒక సంతకాలు పెట్టించుకొని వీళ్ళని తీసుకొని రా ఒకనాడు. నీకు ఆయనకి ఏం సంబంధం లేదు, నేనేం చూడమంటలేను. నువ్వు ₹1 ఇవ్వద్దు నాకు, నేను 150 మందిని చదువుకుంటున్నా, ఇప్పటికి 151 మనిషి, నాకు ఎక్కువ ఏమొద్దు, మీరు ఏమి ఇవ్వద్దు నాకు అని నన్ను నిందించొద్దు. నేను చూసుకుంటా, నన్ను మాత్రం ఏమైనా జరిగినప్పుడు నిందించొద్దు, ఏమనొద్దు, మాకు సంబంధమే లేదు. అదే అంటున్నా, ఏం జరగొద్దు. దేవుని దయవల్ల మంచిగా ఉండాలి, మంచిగా ఆయన మా దగ్గర ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. సంబంధమే లేదు, వాళ్ళేమో పట్టించుకుంటానే లేదు. ఓకేనా? పట్టించుకున్నా ఈ రోజు ఈ మాత్రం ఇప్పుడు ఇదైతే ఒకటి కాలనీ వాసులు అందరు రాసిస్తున్నట్టుగా రాపించిన, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 5-6 మంది సంతకాలు పెట్టుర్రి, నేను తీసుకొని పోతా. ఆడురా మనిషి ఆడు. ఇంకా 2000 యాక్సెప్ట్ చేస్తారు, 30,000 మీకు ఇప్పుడు వాళ్ళ అమ్మ వీళ్ళ అమ్మ ఇప్పుడు ఎప్పటి దాచిపెట్టింది మీ దగ్గర? కష్టపడి వచ్చిన డబ్బులను మీకు ఇచ్చేదా? కష్టపడి వచ్చిన డబ్బులు 35,000 నా దగ్గర పెట్టి 33,000 పెట్టి కమ్మలు చెప్పించి ఆ కమ్మలు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మీ దగ్గర డబ్బులు పెట్టిన సంగతి తక్కువ తెలుసు ఎవరికైనా? చెప్పింది ఆమె చెప్పిందా, మీరు చెప్పిరా? చెప్పింది. కానీ ఇవాళ నిజాయితీతో మీరు తెచ్చిస్తే చూడండి, అది మంచితనం అంటున్నారు. ఇవాళ చచ్చిపోతే దగ్గర ₹1 లేదు, ఆమె ఎప్పుడు తీసుకెళ్ళింది అని అంటారు, కానీ నిజాయితీతో తెచ్చిస్తున్నారు చూడు. సంతోషం తల్లి, చాలా చాలా. ఈ డబ్బులు మొత్తం కలిసి అన్న కూడా అన్న ఆశ్రమం ఏదో కన్స్ట్రక్షన్ చేస్తుండో అతని చేతులు పెడతా, మీకేం ప్రాబ్లమా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. డబ్బులు ఏమవుతూ ఇప్పుడు ఆయన ఒక గూడుకు చేరుకుంటుంది కాబట్టి ఆయన ఉండడానికి ఆల్రెడీ ఆయన శ్రమ ఆయన తెచ్చుకుంటుండు, సిమెంట్ స్టీల్ ఏదో ఒకటి మీరు అందరు వచ్చి ఇప్పియండి, ఆయనకు ఒక రూమ్ వేసిస్తా, అందులో ఉంటాడు. కొత్త బిల్డింగ్ కడుతున్నాం, ఈ పైసలతోటి ఆ సిమెంట్ స్టీల్ ఇప్పిస్తే ఆయన ఎప్పటికి ఉంటాడు, నేనున్నా లేకున్నా ఆ బిల్డింగ్ లో ఆయన ఉంటాడు. ఎప్పుడు ఎల్లవేళలా గట్టు గిరాండకి ఆశీర్వాదం ఉండాలి. ఇంకెటువంటి సమస్యలు ఉన్నా నా వరకు కానీ డైరెక్ట్ అన్న ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు కాబట్టి ఎటువంటి పరిస్థితులున్నా ఇటువంటి దేవుడు గుళ్ళో ఉంటాడు. కానీ నిజంగా దేవుడి రూపంలో వచ్చి ఇవాళ ఒక చనిపోయే వ్యక్తికి జన్మ ఇచ్చిందంటే ఇంతకన్నా జన్మకు ఎవరు చేయరని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. కన్నుల వాడివే కదరా ఓ కంఠమము చూడవు ఎందుకురా, ఎటుగాని బతుకాయరా శివుడా, మా గోసైనవేమిరా ఈశ్వరుడా, నువ్వే మా దిక్కు ఓ నీలకంఠ, కడితిమిర మొక్కు నీ దయేనంట, మానుదిటి రాత నీ సేత